అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు ఏంటి అంటే ఊరికైనా ఖాళీగా ఇంటికాడ ఉన్నా, అందుకనేసి ఏదైనా వీడియో చేద్దాము అనేసి ముందుకు వచ్చినాను అనమాట. ఏం వీడియో తీయాలి ఏమి అనేది వస్తే నాకు అసలు ఏం ముందులాగా ఇంట్రెస్ట్ రావడం లేదు, ఏం వీడియో తీయాలి ఏంటి అనేసి. అందుకనేసి ఈరోజు ఏదో ఒకటి అట్లా డైలీ లాగ్ లాగా తీద్దాము అనేసి అనుకున్నా. చూద్దాం. ఇంకా ఈరోజు అయితే కొంచెం ఏం ఖాళీగానే ఉన్నాను. ఇంకా పూలు అయితే పెరుగుదాము అనేసి వచ్చినాను అనమాట బయటకి. నిన్న కూడా పెరకలేదు, నిన్న చిక్కుడుకాయలు మొట్టింకాయలు కొన్ని ఉంటే పెరుగుతూ ఉన్నాము, అందుకనేసి పెరకలేదనమాట. ఇంక ఈరోజు కొన్ని ఉంటే ముందు అయితే చాలా ఇడుగుతా ఉన్నాయి, ఇప్పుడైతే కొన్ని ఉన్నాయన్నమాట. అందుకనేసి పెరుగుదాము అనేసి బయట వచ్చిన, అట్లనే ఒక వీడియో చేద్దాము అనేసి చేస్తా ఉన్నాను. చూసేయండి అండి. ముందైతే చెట్టు అంతా ఇడుగుతా ఉన్నాయి, ఇప్పుడేమో అక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట. చూడండి వచ్చిందండి వయ్యారి. రైట్లా రా. ఎందుకు స్కూల్కి ఈరోజు లక్కీ స్కూల్ అయితే డుమ్మా కొట్టేసింది అనమాట. ఎందుకు ఏమి అని అడుగుదాం రా పాప. రా ఇట్లా. చూడండి లక్కీని స్కూల్ డుమ్మా కొట్టింది అని చెప్పినాను అనేసి మూతుమ్మని పెట్టుకొని ఉంది. ఎందుకు లక్కీ నువ్వు స్కూల్కి వందే? నేను పోలేదా? నేను ఇంకా స్కూల్ చదివే ఏజ్ అయిపోయింది నాకు. ఇప్పుడు పోతే ఎవరమ్మా నువ్వు పో బయట అంటారు. నేను స్కూల్కి పోలా? ఏం చేయాలి నేను స్కూల్కి పోయే? చెత్తలు నొక్కాలా ఎట్లా? చెప్పు, నువ్వు ఎందుకు పోలేదో చెప్పు. ఎవరు పోద్దన్నారు నిన్ను? చూడ గుడ్లు రూమ్ ఆకల్లే చూస్తుంది. ఎందుకు పోద్దన్నావు? రాత్రి అని 2 సార్లు తగ్గింది, అందుకనేసి పొద్దున్నేమో నేను స్కూల్కి పోను నాకు దగ్గు వస్తుంది అని చెప్పింది అనమాట. అందుకని మామూలుగా అయితే లొడా వాగుతానే ఉంటుంది. ఈ పొద్దు చూడండి ఏమో బొడ్డమూత పెట్టుకోని ఉంది. ఏం లక్కీ ఏమో చెప్పు నీ బాధ ఏంది? అన్న చూడేం చక్క స్కూల్కి పోయినాడు, సాయంత్రం బ్యాగ్ వేసుకొని వస్తాడు. పూలు పెరుగుదామా వద్దా? అలిగిందంట లక్కీ, అట్లా అని చెప్పకూడదంట. లేదులేండి ఫ్రెండ్స్, ఈరోజు లక్కీకి రాత్రి కొద్దిగా జ్వరం వచ్చింది, అందుకనే పాపం స్కూల్కి పోలేదు. నేనే పోద్దని చెప్పినాను. లక్కీ ఏమైతే నిలిపేలేదన్నమాట ఈరోజు. రా లక్కీ కదా, మంచి బిడ్డ లక్కీ. రోజు గుడ్ గర్ల్ లాగా చూడండి ఈ పిలకలు వేసుకొని స్కూల్కి పోతుంది. ఈరోజు ఎంత బిజీ కాకపోతే ఈ పిలకలు కూడా జుట్టు వేసుకోలేదన్నమాట. ఇటుబట ఎంత పొడవు అయిపోయింది కదా జుట్టు కదా. మంచిగా రోజు నూనె వేసుకుంటే పెరుగుతుందంట, లేకపోతే నూనె వేసుకోకపోతే పెరగదంట అట్లని చెప్తుంది. మాట్లాడి ఏదో ఒకటి మామూలుగా హాయ్ గాయ్స్ చెప్పండి, హలో గాయ్స్, బాయ్ గాయ్స్ అంటావు కదా. బాయ్ చెప్పమని చెప్పలా, ఏదో ఒకటి మాట్లాడు అని చెప్పిన. హలో గాయ్స్ చూడండి పూలు పెరిగినాయా పూలు? ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాస్. బాగా చదువుతావా? ఏబిసిడీలు వచ్చా? ఎంతవరకు వచ్చో? జడ్ 1 2 3 వచ్చో. ఏమన్నా ఒక రైమ్ చెప్పు. చిట్టి చిలకమ్మ అట్లాంటివి ఏమైనా చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా. వెనక్కి వెళ్ళు కొంచెం. ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పు, ఫస్ట్ నుంచి చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, వావ్ గుడ్ గర్ల్. నేను అంగన్వాడికి పోయినా బాలవాడి పిండికి పోయినప్పటి నుంచి ఇదే నేర్పిస్తాండారు చిట్టి చిలకమ్మ అని. అప్పుడే నేర్పించినారు లకి. ఇంక ఇప్పుడు ఏదైనా కొత్తగా చెప్పు. దూరం దూరం జరగండి, ఆగి మంక ఎక్కండి, జోజో పాప ఎడవకు, లడ్డు మిఠాయి తినిపిస్తా, కమ్మని పాలు తాగిస్తా, వచ్చేడేలి టాటా చెప్తా. గుడ్ గర్ల్. ఇంకెందుకు మూతే అన్నట్లు పెట్టుకోండి, బాగా నవ్వుతా ఉండొచ్చు కదా. పూలు పెరకదామా? పూలు ఎవరికి, నీకా నాకా? రోజు ఎవరు పూలు పెట్టుకునేది? నువ్వే స్కూల్కి పెట్టుకొని పోతావు కదా, మళ్ళీ పెరకల్ల కదా. ముందైతే ఏదైనా చెప్పిన మాట బాగా వింటానిందనమాట, ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది. ఏమన్నా చెప్తే అసలు ఒక మాట కూడా విందు. పూలు పెరకదాం రాలకి అంటే పోమా అంటుంది. ముందు ఇంటికి వస్తాను ఇట్లా చెత్త నూకుతామా, పూలు పెరుకుతామా అన్ని కథలు చెప్తానింది. ఇప్పుడు ఏమి కూడా ఇంటికి వస్తా రావడం, బొమ్మలు పెట్టుకొని టీవీకి అడుగుచోవడం, అంతే కదా. అన్న గుడ్ బాయా, నువ్వు గుడ్ గర్లా? ఎవరు నువ్వు? గుడ్ గర్లా బ్యాడ్ గర్లా? గుడ్ గర్ల్.
ఇక్కడ చూస్తే కదా. రేపు మీ మేడం కొట్టదా? కొడుతుంది ఏమని చెప్తావు మరి? సరే అయితే పూలు పెరుగుదాం బదా. ఇంకైతే బోర్కాడికి పోతా ఉన్నాము. టైం అయితే 4:30 అట్లా అయిందనమాట. ఇంకా తినేకేమన్నా తీసుకొని పోదాము అనేసి అంగడికాడికి పోయి పిల్లోళ్ళు అయితే తినుబండారాలు తీసుకొని వచ్చినారు. ఇంకా వెతుకొని చక్కగా బోర్కాడికి దావబట్టినాం అనమాట. నేను పిల్లోళ్ళు అయితే బోర్కాడికి పోతా ఉన్నాము. ఇంక ఈరోజు ఏం పని లేదు, కాకపోతే ఇంకా ఆవులకి గడ్డి పెరకదాము అనేసి బోర్కాడికి అయితే వచ్చినాను. యాడ టమాటో చెట్లలో ముందు కొట్టేసినాం, గడ్డి ముందు అదంతా ఉప్పు వేసి కొట్టినాం అనమాట. అసలు గడ్డే రావడం లేదు. అందుకనేసి ఈ చిక్కుడు చెట్లలో అక్కడక్కడ ఉంది, అది పెరుకుదాము అనేసి వచ్చినాను అనమాట. చూస్తే భయం, పెరకాలంటే భయం ఎందుకు అంటే పాములు ఉంటాయని, అందుకనే అనమాట. లేకపోతే ఇంకేం భయం లేదు నాకు. ఇంకా చెట్లలో అక్కడక్కడ గడ్డి ఉంటే పెరుగుతా ఉన్నాను. ఇంకా రేపు ఏమన్నా టమాటకాయలు పెరకలేమో. ఇంకా మునక్కాయలు కూడా ఈసారి బాగానే కాసినాయి మనవి. చూడండి ఇక్కడ సాలెల్లో కనపడతా ఉంది కదా, అక్కడ కొంచెం అక్కడ కొంచెం అదైతే పెరుగుతూ ఉన్నాను అనమాట. ఇంకా అది తాలాడి పెరకల్ల. చెట్లు ఎక్కువ ఉండే చోటకైతే అస్సలు పోలేదు నేను, ముందే భయం అనమాట. అందుకనేసి ఏదో పని చేసుకోవాలి కాబట్టి ఇంకా అది చేస్తూ ఉన్నాను. ఇంకా అదంతా గడ్డి పెరికేసి అంతా ఓ చోట వేసేసి ఇంకా అయితే వచ్చినామన్నమాట. మునక్కాయలు కొన్ని ఉండా పెరుక్కుందాము అనేసి అనుకున్నా. ఇంకా మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు పెరుక్కుందాంలే అని అన్నీ చూసి అవుతాను పెట్టినాను. ఇంకైతే ఒకసారి కేసేకి అంత మాత్రమే పెరికినాను, చాలా అయితే పెరగలేదు. ఒక పూటకి చావులకి అంతే. ఇంకా ఖాళీగా ఉంటే ఏం ఎట్లో చెప్పండి. అందుకనేసి ఈరోజు ఇంకా ఈ గడ్డ అయితే పెరికినాను అనమాట. అంతా పెరికేసి ఒక చోట అయితే వేసి పెట్టాను. ఇంకా మళ్ళీ మా అప్ప మధ్యాహ్నం పూట వేస్తాలే అనేసి అంతా ఎత్తి ఆ లాస్ట్లో అయితే వేసినాను అనమాట. అది ఎత్తాలన్నా కూడా భయమే, దాని కింద ఏమన్నా పడుకొని ఉంటాయేమో అని అట్లా కూడా ఆలోచిస్తాను నేను. ఇంకా అదంతా ఎత్తేసి ఇంకా పిల్లోళ్ళు అయితే ఆ పక్క ఉన్నారు. నేను ఇంకా మునక్కాయలు చూస్తూ ఉన్నాను, ఉన్నాయేమో ముదిరిండేటివి అనేసి. అసలు చాలా కష్టం అండి. నేనైతే ముందు అసలు నాకు ఈ పనులు ఏమీ అలవాట్లేదనమాట. ఈ మధ్య 3-4 ఇయర్స్ నుంచి చేస్తాను. ఇప్పటికీ కూడా ఏ పని పర్ఫెక్ట్గా చేయడం అయితే అస్సలు రాదు నాకు. ఇంకా అదేది 4,000 లోపలికి పోవాలంటే కష్టపడాలి కదా. ఖాళీగా కూర్చుంటే మనకేం ఎవరు ఎల్లాకాలం చేసి పెట్టరు. ఏదో పని చేసుకుంటే మనకు విలువ ఉంటుంది. అందుకనేసి ఇంక నాకు తోచిన పని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఇంక ఇక్కడంతా గడ్డే వేసినాను అనమాట. లక్కీ పక్క నుంచి రామా టైం అయిపోతుంది అని పిలుస్తూ ఉంది. ఇంకా మునక్కాయలు పెరుక్కుందాము అనేసి మునక్కాయ చెట్టు దగ్గరికి అయితే వచ్చినాము. ఈడ నేను మునక్కాయలు పెరికిస్తా అంటే నాకల్లా చూడకుండా ఆ పక్క వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ ఇది అది అని మాట్లాడుకుంటూ ఉంటుంది. మళ్ళీ డైరెక్ట్గా కెమెరా ఆన్ చేసి మాట్లాడలక్కి అంటే అసలు ఏమి కూడా మాట్లాడదనమాట. అంతే లక్కీ. ఇంకా 5-6 కాయలు ఉన్నాయి, అవన్నీ పెరుక్కొని ఇంక ఇక్కడ టెంకాయ ఒకటి రాలిందనమాట. అది కూడా ఎత్తుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరదాము అనేసి వచ్చినాము. ఈసారి అయితే మునగ చెట్టు చాలా కాయలు కాసిందనమాట. ఎప్పుడు కూడా ఇంత కాపు లేదు, ఈసారి ఇంత కాపు వచ్చింది. ఇంకా ఇక్కడ చిక్కుడు చెట్లు నాటినాం కాబట్టి ఇంకా దానికి వదిలే మందులు కానీ దానికి కూడా పోతూ ఉంటాయి చెట్టుకి. అందుకనేసి ఇంకా పూత బాగా కాయలు అయితే చాలా వరకు వచ్చినాయి. అన్నీ ఒకసారి ముదిరితే దానిలన్నింటినీ ఏం చేయలేరా నాయన అనే పరిస్థితికి వచ్చిందనమాట. ఇంకా అవన్నీ పెరుక్కొని ఇంకా ఇంటికైతే బయలుదేరినాము అనమాట. ఇంకా ఆవులను పట్టుకొని ఇంక ఇంటికైతే వెళ్తా ఉన్నాము. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి దాన్ని దాంకుంటున్నాడు వీడియోలో కనిపించకుండా. ఇంకేమో ఇంటికి వెళ్ళేసి ఇంకా ఆవులు కుడితలు పెట్టి పాలు పిండి వంట చేసుకోవాలి. అమ్మా ఈ ఆవులు పట్టుకొని రోడ్లో దాటాలంటే భలే కష్టము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.